ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే విలువైన భూముల మీద మీరు కన్నేసి ఖచ్చితంగా GO27 ను వెనక్కి తీసుకోవాలి. ఇట్టు పాలసీని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని ఎడల అన్న చెప్పండి, ఏంది అసలు ఈ పాలసీ ఉద్దేశం ఏంది? రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, అభివృద్ధి కోసమే అని అంటుంది. మరి ఏం చెప్తారు? ముందుగా బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే GO27 ను రద్దు చేసి ఆ పాలసీని నిలిపివేయాల్సిన అవసరం ఉన్నదనేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో అత్యంత కాలుష్యం నింపేటువంటి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఐడిఏ బొల్లారం, ఆ ప్రాంతం రెడ్ జోన్గా ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని విస్మరించి గ్రీన్ జోన్లో ఉన్నటువంటి పరిశ్రమ వాడలను ఈరోజు హిల్ట్ పాలసీలకు తీసుకొచ్చి మేము కాలుష్య రహిత హైదరాబాద్ నిర్మాణం చేసే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నామనంటే మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ ఆ భూములలో వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే మీరు వాటిని గుర్తించి ప్రభుత్వం దాన్ని జప్తు చేసుకొని రిటర్న్ తీసుకొని ప్రజా శ్రేయస్సు కోసం ఆ భూములను అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు గతంలో చెప్పారు, ఎన్నికల సందర్భంలో ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ఆ గజాలు ఇవ్వండి, 250 గజాలు ఉద్యమకారులకు కేటాయించండి. ఆ ప్రభుత్వ భూములను తీసుకొని మీరు ఇందిరమ్మ గృహాలను ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇల్లు కట్టియండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయించండి, ప్రభుత్వ పార్కులు నిర్మాణం చేయండి, స్కూళ్ళని నిర్మాణం చేయండి, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారుగా. వాటి విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలి తప్ప మీరు కంప్లీట్గా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన పేరుతోని ప్రజాప్రభుత్వం పేరుతోని ముందు చూపిస్తున్నారు తప్ప వెనకాల చేసేదంతా మీరు ప్రభుత్వ భూములతోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, మరొకటి కాదు. ఎక్కడైతే ఈ హైదరాబాద్ నగరంలో కావచ్చు, హైదరాబాద్ పరివాహ ప్రాంతాల్లో కావచ్చు, ఈ చేవెళ్ళ ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి సంగారెడ్డి కావచ్చు, శంషాబాద్ కావచ్చు, భువనగిరి కావచ్చు, హైదరాబాద్ నగరం పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే విలువైన భూముల మీద మీరు కన్నేసి మీ యొక్క ప్రైవేట్ సైన్యంతో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు తప్ప ప్రజా శ్రేయస్సు కోసం ఏ కార్యక్రమం తీసుకున్న పాపాన కూడా ఈ ప్రభుత్వం పోలేదు. ఏం అభివృద్ధి? దానికి ఒక కార్యాచరణ ఉండాలి కదా. మీకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఏది? మరి మీరు నిజానికి కాలుష్య రహిత హైదరాబాద్ను చేయాలనుకుంటే, అభివృద్ధి మీ ధ్యేయం అయితే మీరు ప్రజాభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలేదు? క్యాబినెట్లో ఎందుకు నిర్ణయం చేయలేదు? ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉండే కదా. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, నోటిఫికేషన్ ఇవ్వాలి. జనాల యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ కంపెనీలు యజమానులు కావచ్చు, ఆ కార్మికులు కావచ్చు, అక్కడ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. ఆ ప్రొసీజర్ని అంతా కూడా మీరు విస్మరించి ఈరోజు ఏకచక్రాధిపత్యంగా ఈరోజు అంతా మాదే నిర్ణయం అనేసి జీవో అసలు ఎట్లొస్తున్నా అనేది కూడా తెలియకుండా, మంత్రులకు తెలియకుండా ఈరోజు జీవో మీరు రిలీజ్ చేసి ఆ జీవో ఎట్లా బయటకు వచ్చింది అనేసి ఈరోజు నెత్తికొట్టుకుంటారు తప్ప ఆ జీవోని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మాట్లాడతలేరు కదా. గతంలో బీఆర్ఎస్ కూడా భూములని అమ్మకానికి పెట్టింది. అవునండి, అమ్మకానికి పెట్టింది. ఏ విధంగా? అక్కడ యాక్టివిటీస్ నడుస్తున్నాయి, కంపెనీలు నడుస్తున్నాయి, దానికి ఒక లెక్క ఉన్నది, దానికి ఒక క్యాల్కులేషన్ ఉన్నది. ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? అసలు ఏం చేస్తూ ఉన్నది? ఈ కంపెనీలను మూసేసి వాటిని రియల్ ఎస్టేట్ చేసుకుంటా, హిల్ట్ పాలసీతోని వాళ్ళకి దారదత్తం చేసుకుంటా అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు ఎక్కడ అలకేట్ చేస్తున్నది? దాని మీద ఏమైనా కార్యాచరణ ఉన్నదా? లేదు కదా. అవన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేసి అఖిలపక్షంతో మీటింగ్ పెట్టి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా GO27 ను వెనక్కి తీసుకోవాలి. ఇట్టు పాలసీని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని ఎడల ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కార్యక్రమాల ముట్టడి మేము బీఆర్ఎస్ సిద్ధపడతా ఉన్నాం.